ఈ రకంగా శాంతి భద్రతలు కాపాడాలి అని అంటే వీళ్ళ మీద కేసులు పెట్టాలన్నారు కదా. మీరు గతంలో కూడా చాలా ఆరోపణలు చేశారు, చాలా డిమాండ్లు చేశారు, చాలా అంశాలను కూడా ప్రస్తావించారు. సో అలాంటప్పుడు మీరు ఇందాక కూడా మాట్లాడినప్పుడు 5 ఏళ్ల అంశాల గురించి కూడా అన్నారు. మరి ఆ అన్ని అంశాలపైన ఎవరిని బాధ్యులను చేసేదానికి మీరు సిద్ధమా? సార్, వైకాపా పాలనలో జరిగినట్టుగా మా పాలనలో విచారణలు జరగవు. వాళ్ళ పాలనలో ఏదో అంటారు, ధర్మం 3 కాళ్ళ మీద నడిచింది, వీళ్ళ పాలనలో అసలు ఒక కాళ్ళ మీద నడవలేదు. సో ఆ టైప్ ఆఫ్ విచారణ జరగవు. ఎవరన్నా నిజంగా ఇది ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. కానీ దానికి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే దీని వెనక ఉన్నారో పెద్దాల మీద విచారణ చేయాలన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇందాక అన్నారు ఏమని ఏదో ఎమ్మెల్యే కాల్ డేటా తీయాలని. వివేకానంద కేసులో కాల్ డేటా కాదు, గూగుల్ దాన్ని టేక్అవుట్స్, గూగుల్ చెక్అవుట్స్, లొకేషన్ మొత్తం తీశారు. మీరు ఇప్పటిదాకా ఒప్పుకోలేదే. అర్ధరాత్రిగా తెల్లవారుజామున 3 గంటలకు ఎవరితో మాట్లాడారో పైన నుంచి కిందకు వచ్చారు, కింద నుంచి పైకి వచ్చారు. ఏమంటారు శామ్యూళ్ళు, ఆయన ఎవరు అజయ్ కల్లాంలు, వీళ్ళందరితో మాట్లాడేది కూడా వచ్చాయి కదా బయటికి. మరి ఏం కాదా? పలమనేరులో ఒక ముస్లిం అమ్మాయి చనిపోయింది, ఆ హత్య కూడా తీద్దామా? వెస్ట్ గోదావరిలో ఒకతనికి శిరోమండనం చేశారు, గుర్తుందా? దాన్ని కూడా ఇద్దామా? నందన్ సుబ్బయ్య, అప్పుడు లోకేష్ అక్కడ పోయి 2 రోజుల పాటు దాన్ని ధర్నా కూడా చేశాడు, దాదాపు రాత్రి 12 దాకా. దాని గురించి మాట్లాడదామా? గుంటూరులో ఒక 10 ఏళ్ళ అబ్బాయిని చంపేశారు. కిరణ్ అనే ఒక అబ్బాయి మాస్క్ వేసుకోలేదని అదే గుంటూరు జిల్లాలో చంపేశారు. వైజాగ్లో సుధాకర్ హత్య, ఇంకా రంగనాయకమ్మ లాంటి పెద్ద ఆవిడ్ని 60-70 ఏళ్ళ ఆవిడ్ని సిఐడి ఆఫీసు చూపారు. దాదాపు 3000 మంది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని వేధించారు. మా యొక్క ఏమంటారు అధికార ప్రతినిధి పట్టాభిని 2 సార్లు అరెస్టులు చేశారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఇవన్నిటి మీద ఉన్నాయి, ఇట్లాంటి హత్యలన్నీ ఉన్న అన్నిటి మీద పెడతామా? వీఆర్ రెడీ. మేము మీరు చెప్పిన దానికి ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాం. మీరు రెడీ అయితే మేము కూడా రెడీ. అప్పుడు మీరు కేసులు పెట్టున్నారు, ఆ కేసులు ఏమయ్యాయో ఏ స్టైల్లో ఉన్నాయో తెలీదు. రెడ్ బుక్లో ఏం లేదు సార్, ఇవే ఉన్నాయి. ఇప్పుడు నేను చదివానే, దీనికంటే ఎక్కువ లిస్ట్ ఇంకా ఉన్నాయి. రెడ్ బుక్లో ఉండేది అదే. దానికోసం మీరు లోకేష్ మీద కేసు పెట్టేస్తారా? చెప్పండి. ఇప్పుడు రెడ్ బుక్లో అంటే ఇంకొత్తవి ఏమి లేవు. పలానా ముస్లిం అమ్మాయి చనిపోయింది, మనం న్యాయం చేయాలి. నందన్ సుబ్బయ్య దాన్ని ఏమంటారు ఫ్యామిలీకి న్యాయం చేయాలి. పలానా ఇట్లాంటి ఒక వృద్ధురాలు వైజాగ్లో ఏదో ఏమంటారు ఆ ఫ్యాక్టరీలో ఏవో జరిగింది, దాని మీద పెడితే ఆమెను తీసిపోయి వేధిస్తారా? ఎవరో ఎందుకు? మీ ఏబిఎన్ వాళ్ళు, ఇంకో ఛానల్ వాళ్ళు, టీవీ వాళ్ళు, వాళ్ళని తీసిపోయి వేధించారు కదా. ఇట్లాంటి కొన్ని 100 ఉన్నాయి. ఇవన్నీ రెడ్ బుక్లో రాసుకున్నాం, వేరే ఏముండవు. ఇదేమి రాజారెడ్డి రాజ్యాంగం కాదు. రెడ్ బుక్లో మీరు చేసిన అన్యాయాలు మాత్రమే రాసుకున్నాం. మీరు చేసిన అన్యాయాలకి న్యాయం చేయాలి అని మాత్రమే రాసుకున్నాం. మీరు చేసిన అన్యాయాలకి, ఆ అన్యాయం పాలైన కుటుంబాలకి న్యాయం చేయాలి, వాళ్ళ ఆత్మలు శాంతించాలి అని మాత్రమే రాసుకున్నాం. మీరు న్యాయం కోరితే ఖచ్చితంగా ప్రతి ఒక్క హత్య వెనకాల ఎవరెవరు ఉన్నారు? మీరున్నారా? మీ ఎమ్మెల్యేలు ఉన్నారా? మీ మంత్రులు ఉన్నారా? 100 మంది ఉన్నారు, 1-2 కాదు. ఇట్లా పెట్టుకుంటూ పోతే పాముల పుట్ల నుంచి పాములు వచ్చినట్టు చాలా వస్తాయి. వీఆర్ రెడీ, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా